మన ముఖ్య అతిథి జిల్లా ఇన్ఛార్జ్, ఈ కార్యక్రమం ఇన్ఛార్జి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బేతపూడి వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపమైన సభకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన నగరం మండల నూతన అధ్యక్షుడు శ్రీ చొచ్చువరపు సురేష్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్యులందరికీ నా నమస్కారాలు. మనల్ని కనిపించిన తల్లిదండ్రులు వయసులో ఉండగా బాగానే ఉంటాం. పెద్దవాళ్ళకి మనకి పిల్లలు పుట్టాక వాళ్ళు ముసలాళ్ళు అయిపోతే వాళ్ళని తీసుకుని మనం కాదు, సహజంగా సమాజంలో జరిగేది వాళ్ళని బయటపడేయటమో, లేకపోతే చీటికి మాటికి చేదరించుకోవటం, వాళ్ళకి సరైన వేళకి ఆహారం పెట్టకపోవటం, ఇట్లా చేస్తుంటారు. వాళ్ళు చనిపోయినాక మాత్రం వేటపోతులను కోసి భోజనాలు పెడతారు దినాలకి. అంబేద్కర్ గారు బతికుండగా అనుక్షణం వేటాడి ప్రతి క్షణం అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ గారిని మేము గౌరవించాం, అంబేద్కర్ గారిని మేము పూజించాం, భారతీయ జనతా పార్టీ అవమానిస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఎన్ని మొహాలు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇది మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాష్ట్రానికి ముందు ఓ కమిటీ ఫామ్ చేస్తే ఆయన పేరు బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రతిపాదన చేశారు. వద్దు అంబేద్కర్కి ఏం తెలుసు అన్నారు. అప్పుడు గాంధీ గారు కూడా ఆ ప్రతిపాదనకు ఏకీభవించారట. ఈయన లా చదువుకున్నారు, అంబేద్కర్ గారు అయితేనే బాగుంటుందని. అప్పుడు మిగిలిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఆ ప్రతిపాదనకు ఓకే చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే టైంకి ఆయనకి షుగర్ ఉంది, పెరాలసిస్ ఉంది. అయినా కానీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా తన టీం అందరితో కూర్చుని, అసలు రోజుకి ఎన్ని గంటలు పనిచేసేవాడు, 18 గంటలు పనిచేసేవాడా, 20 గంటలు పనిచేసేవాడా తెలియకుండా ఆయన అదే పనిగా ఉండి రాజ్యాంగాన్ని రాసి మనందరికీ ఇచ్చాడు. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అని రెండు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలోనే ప్రజాస్వామ్యం కాని దేశాలు ఉంటాయి. అట్లా రష్యాని, చైనాని చెప్పుకోవచ్చు. ఎలక్షన్లు జరుగుతాయి కానీ ఒక్కడే ఉంటాడు. వాడేం చేస్తాడు, బతినంతకాలం వాడే అధ్యక్షుడు. ఇప్పుడు మనం ఈ జిన్పింగ్ని చూస్తున్నాం కదా, చైనా. అట్లాగే రష్యా, పుతిన్, ఆయన చనిపోయే వరకు ఆయనే అధ్యక్షుడు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటామా? మనం అట్లా అనం కదా. కానీ మనకు రాసిన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎన్నో విషయాలు పొందుపరిచి, ఇట్లాంటి త్వరాలోచన పరులు వస్తారని చెప్పేసి ముందుగానే ఆయన ఎంతో పకడ్బందీగా రాజ్యాంగాన్ని రాసి అందించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు లేదు. అక్కడ ఓటు హక్కు ఉంది కేవలం భూస్వాములకి, ఎవరైతే పన్ను కడుతున్నారో వారికి మాత్రమే ఓటు హక్కు ఉంది. కానీ మనకి ప్రారంభంలోనే ఓటు హక్కు స్త్రీలకు కూడా ఇచ్చారు. కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు. అక్కడ 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం. కొన్ని దేశాల్లో ఓటు వేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, మనకేముండదు. ఈ దేశంలో పుట్టినాడు, ఈ దేశ పౌరుడే ఏమన్నాడు, 21 సంవత్సరాలు నిండితే సరిపోద్ది. ఇప్పుడు 18 సంవత్సరాలకి రాజీవ్ గాంధీ గారు కుదించారు. అనుక్షణం అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా అంబేద్కర్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంబేద్కర్ గారి మీద ఆయనకు వంట వండి పెట్టిన ఒక మనిషిని పోటీకి నిలబెట్టారు. ఆయన ఓడించారు. ఆ తర్వాత ఆయన మరొక రూట్లో సభలోకి ప్రవేశించారు. ఆయన గడాన్ని వినిపించారు. ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు
హిందూ కోడ్ బిల్లుని రూపొందించారు. ఎవరైనా సరే తన మంత్రివర్గంలో ఒక మంత్రి బిల్లును ప్రవేశపెడితే ఓడించినటువంటి సంఘటన చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ జరగలేదు, కానీ భారతదేశంలో జరిగింది. అదే హిందూ కోడ్ బిల్లుని ఓడించారు. అదే కామన్ సివిల్ కోడ్. ఎన్టీఆర్ గారు 1986లోనే స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు ఇచ్చారు. కానీ ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి ఆ హిందూ కోడ్ బిల్లులో పొందుపరిచారు. నువ్వేంటి మాకు చెప్పేది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు బిల్లుని ఓడించారు. దాంతో అవమాన భారంతో ఆయన బయటకు వచ్చేశారు. ఏ వ్యక్తి అయినా సరే బ్రతుకున్నంగా తనకు తాను ఉత్తముడు అని ఒక బిరుదునిచ్చుకోడు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు బ్రతుకుండంగానే నేను భారతరత్న అని చెప్పి బిరుదు తీసుకున్నారు. అంబేద్కర్ గారి పక్కన కూర్చోవటానికి కూడా సరిపోని వ్యక్తి కేవలం గాంధీ గారు సపోర్ట్ చేయటం వల్లనే ప్రధానమంత్రి అయిన వ్యక్తి తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నారు. ఏఐసిసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెంట్రల్ పార్టీలో 10 మంది ఉంటే 10 మందిలో 9 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కి అనుకూలంగా ఓటేస్తే ఒక్క వ్యక్తి మాత్రమే జవహర్లాల్ నెహ్రూకి అనుకూలంగా ఓటేస్తే 9 మంది వేసిన ఓటు మురిగిపోయి జవహర్లాల్ నెహ్రూకి పడ్డ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి అయ్యారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా చూస్తాం మనం? ఎప్పటికీ వార్డు నెంబర్ అయినా సరే ఎవరికి ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే వాడు ఆ నెంబర్గా ఎన్నికైనట్టుగా చెబుతాం, కానీ తక్కువ వచ్చినట్టు ఎన్నికైనట్టు చెప్పం కదా. కానీ ఒక ఓటుతో ప్రధానమంత్రి అయ్యేనాడు జవహర్లాల్ నెహ్రూ సిగ్గు లేకుండా రాజ్యాన్ని పరిపాలించారు. ఇది ఒక రాచరికంగా వాళ్ళు భావించారు. రాజ్యాంగాన్ని అమలు చేద్దామని కానీ, రాజ్యాంగం యొక్క విలువలను పాటిద్దామని కానీ రాజ్యాంగం యొక్క ఆమోదించిన రోజే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. ఏదో ఆయన రాసుకొచ్చాడు రాజ్యాంగం, మనకు అవసరమైనట్టుగా దీన్ని మార్చుకోవచ్చు అని అన్నారట. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, ఇప్పటివరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగితే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేయమని అంబేద్కర్ గారినే కోరారట. ఎందుకు? జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 అనేటువంటి ఆర్టికల్ పెట్టి ప్రత్యేకమైనటువంటి రాజ్యం దాన్ని విభజించమని పెట్టాడంట. నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేను మాత్రం ఈ చట్టానికి ఒప్పుకోను అని చెప్పేసి అంబేద్కర్ గారు గట్టిగా చెప్పారట. అప్పుడు ఒక మంత్రి పదవికి ఆశపడిన ఒక వ్యక్తి దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. దాని ప్రకారం భారతదేశంలో ఒక జెండా ఎగురుతుంది, జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా ఎగురుతుంది. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో ఒక రాజ్యాంగం ఉంటుంది. భారతదేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటారు, జమ్మూ కాశ్మీర్ కూడా ఒక ప్రధానమంత్రి ఉంటారు. అంటే ఈ దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు రాజ్యాంగాలు, 2 చట్టాలు, 2 జెండాలు. దానికి జవహర్లాల్ నెహ్రూ అంగీకరించి దాన్ని ప్రవేశపెట్టారు. రెండోసారి రాజ్యాంగ సవరణ చేశారు. ఆ సవరణ ఎందుకు చేశారు అంటే పంజాబ్ అటువంటి ఏదైనా పార్టీని పడగొట్టడానికి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇక అక్కడ రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించి అక్కడ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి కుటిలంగా చేశారు. ఇట్లా వాళ్ళకి ఏదైతే ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడక్కడ రాజ్యాంగాన్ని అవమానిస్తూ సవరణ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు చాలామంది అడగొచ్చు, మీరు మీ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా, మరి మీరు కూడా రాజ్యాంగ సవరణ చేయలేదా అంటే చేశాం. 17 సార్లు మోడీ గారు కానీ వాజ్పేయి గారు కానీ రాజ్యాంగ సవరణ చేశారు. ఎందుకు చేశారు? ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికి చేశారు. ఎందుకు చేశారు? ఆర్టికల్ 370 రద్దు చేయడానికి చేశారు. ఇలా ప్రజాపయోగమైన కార్యక్రమాలకి రాజ్యాంగ సవరణలు చేశారే తప్పించి మీకులాగా అడ్డదారుల్లో అధికారం సంపాదించుకోవడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. మన మీద ఒక ప్రభావం చూపిన రాజ్యాంగ సవరణ మనకి ఎన్టీఆర్ని కూలదోసేసి అప్పుడు నాదెండ్ల బాలరావు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇట్లాంటి అడ్డగోలు పనులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికీ దాదాపుగా 11 సంవత్సరాలు కావస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి. అలాగే మరి వాజ్పేయి గారు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడైనా సరే ఒక్క రాష్ట్రాన్ని అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టారా? జరగలేదు కదా.
ఎందుకంటే స్వేచ్ఛ ఇవాళ ప్రధానంగా చూసుకుంటే హిందువులు అని చెప్పుకోవటానికి కూడా భయపడుతున్న భారతదేశంలోని ఒక రాష్ట్రం, ప్రధానమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు వాళ్ళు శిక్షగా ఒక ఆటో డ్రైవరు తన ఆటోకి వెనకాల నన్ను క్షమించండి, నేను భారతీయ జనతా పార్టీకి ఓటేశాను, నన్ను క్షమించి దయచేసి నా ఆటో ఎక్కండి అని చెప్పుకునేటువంటి దుస్థితి కలిగినటువంటి దేశం అది, రాష్ట్రం అది పశ్చిమ బెంగాల్. అంత దుర్మార్గ పాలన చేస్తున్నా సరే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి బద్దులై ఆ రాష్ట్రం యొక్క ఇవ్వాల్సిన నిధులు ఇస్తూనే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే ఉన్నారు. అంతేగాని అదే వేరే వాళ్ళైతే వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మమతా బెనర్జీ గారిని దింపేసేవాళ్ళు. కానీ ఆ పని చేయాల. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ గారి త్రికరణ శుద్ధిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. అంబేద్కర్ గారంటే అపారమైనటువంటి అభిమానం చూపిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్కి నమస్కారం పెట్టేటప్పుడు ఇట్లా పెడతారు, నిఠారుగా నిలబడి పెడతారు, అంటే నువ్వేంటే నీకంటే నేనే ఎక్కువ అన్నట్టు. కానీ నరేంద్ర మోడీ గారు నమస్కారం పెట్టేటప్పుడు చూడండి, దాదాపుగా సగం వంగిపోతారు, ఇలా వంగుతారు. ఆయన బతికి లేడు, చూడడు, అయినా కానీ ఎందుకు చేస్తున్నాడు ఆ పని? నన్ను చూసి మీరు కూడా నేర్చుకోండి అని భారతీయ జనతా పార్టీ శ్రేణులకైనా పిలిపిస్తున్నారు. అంటే ఆయన పెద్ద, ఆయన ఇంత పెద్ద దేశం ఒక్క తాటి మీదుగా నిలబట్టడానికి కారణభూతమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తికి మనం సర్వదా కృతజ్ఞతతో ఆయనకి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిరంతరం ఆ పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఒక మాట అన్నారు మోడీ గారు, ఛాయ్ అమ్ముకునే నేను ఈరోజు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాను అంటే రాజ్యాంగమే కారణం. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే కూర్చున్నాను, కానీ నేను భారతీయ జనతా పార్టీ వల్ల కూర్చోలేదు అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందంటే రాజ్యాంగం వల్ల కాదు, నెహ్రూ గారి కూతురు అవటం వల్ల ఆమె ప్రధానమంత్రి అయింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడంటే ఆ వంశంలో పుట్టారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ చనిపోగానే భారతరత్న ఇచ్చారు, రాజీవ్ గాంధీ చనిపోగానే భారతరత్న ఇచ్చారు. మరి ఈ మహాపురుషుడు భారతరత్నకి అర్హుడు కాదా? భారతీయ జనతా పార్టీ వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పట్టుబట్టి వాజ్పేయి, అద్వానీ గారు భారతరత్న ఇవ్వాల్సిందే అని చెప్పేసి మన అంబేద్కర్ గారికి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇప్పించారు. ఒకరు ఈ దేశాన్ని నిలబెట్టిన మహాపురుషుడైతే మరొకరు ఈ దేశాన్ని ఐక్యం చేసిన మహోన్నత వ్యక్తి. ఇలాంటి వారిని గౌరవించాలి, కానీ ఎవరో దారిపోయే దానాన్ని తీసుకొచ్చి ఈయన పెద్ద రాజరిక వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన పండిత పురుషుడైనా పండిత పుత్రుడైనా పరమసుంటైనా సరే వాడిని మనం గౌరవించాలా? లేదు కదా, పండితులనే గౌరవించాలి అనేటువంటి ఆచారాన్ని భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆచరించి చూపిస్తున్నారు. ఇలా ఇంత పెద్ద రాజ్యాంగం రాసి ఈ దేశం ఇంత ఐకమత్యంగా ఉండటానికి కృషి చేసిన ఆ వ్యక్తికి అనునిత్యం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. రాహుల్ గాంధీ లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. జోడో యాత్ర అని చెప్పేసి ఆయన చేశాడు. భారత్ జోడో యాత్ర అంటే భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలని. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకున్నప్పుడు ఆయన కన్యాకుమారిలో మొదలు పెడితే జిందాల్ కంపెనీ అక్కడ తమిళనాడులో ఒక కంపెనీ, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళది. అది ఏంటంటే రాగిని చేస్తారు, పేరు గుర్తు రావట్లేదు. ఆ రాగి ఉత్పత్తి చేస్తుంటే దానివల్ల మనకి చౌకగా రాగి దొరుకుతుంది. అక్కడ ఒక వ్యక్తి చైనా వాళ్ళతో లాలూచిపడి వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు లంచాలకు ఆశపడి అక్కడ కొంతమంది కొంత విచ్ఛిన్నకర శక్తుల్ని ఆయన ప్రలోభ పెట్టి రెచ్చగొట్టి ఆ కంపెనీ మూత వేయటానికి కూడా మూత వేసిన దాకా నిద్రపోలే. ఆ కంపెనీ ఓనర్ చెప్పారు, నాయన ఇది చైనా వాడు ఆడుతున్న ఆట, దయచేసి మీరు ఇందుట్లో పడొద్దన్నారు. కొంతమంది డబ్బులు ఆశించిన జర్నలిస్టులు కానీ కొంతమంది అక్కడ ఎన్జిఓలు కానీ డబ్బులు తీసుకుని దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ పని చేసిన వ్యక్తిలో ప్రముఖమైన వ్యక్తిని తన పక్కన పెట్టుకుని నడిచాడు. ఆ కంపెనీ పూర్తయిన తర్వాత ఇవాళ చైనా నుంచి మనకి రాగి దిగుమతి చేసుకుని చేస్తున్నాం. మనం గతంలో 100 రూపాయలకి రాగి కొనాలంటే
ఇవాళ అది 500 అయి కూర్చుంది. ఇది భారత జోడో యాత్ర యొక్క ప్రధాన లక్ష్యం. అంటే భారతదేశాన్ని క్షణం క్షణం ప్రతి చోట అంగుళం అంగుళం విచ్ఛిన్నం చేయటం. అలాగే ఇంకొక మహాపురుషుడు ఉన్నాడు. భారతదేశానికి చికెన్ నెక్ కారిడార్ను కనుక కట్ చేస్తే ఈ దేశం సమూలంగా డివైడ్ అయిపోతుంది. కన్హయ్య కుమార్ అని ఒక యూనివర్సిటీలో కుర్రాడు. అతన్ని హీరోగా చేసి అతన్ని వెంట పెట్టుకుని భారత్ జోడో యాత్ర చేశాడు. భారత్ జోడో అంటే భారతదేశం ఐకమత్యంగా ఉంటాను. చికెన్ కారిడార్ని కట్ చేస్తే ఏమవుతుంది? 7 రాష్ట్రాలు విడిపోతాయి. అవి చైనా కిందకి వెళ్తాయి. ఆ చైనా కనుక అక్కడ వచ్చిందంటే మన మీద దాడి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సైన్యానికి. దీన్ని మనం ఖండించడం కూడా ఆయన చేతగానే రాహుల్ గాంధీ నేను భారత్ జోడో యాత్ర చేస్తానంటాడు. ప్రతి క్షణం కొంతమంది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అవార్డులు వాపసు చేసిన వాళ్ళని, దేశానికి వ్యతిరేకంగా ఈ పత్రికల్లో వ్యాసాలు రాసే వాళ్ళని, దేశాలకు భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉపయోగించుకుని విదేశాలకు వెళ్ళి విదేశాల్లో భారతదేశం గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళని వాళ్ళందరినీ ఒక జట్టుగా కలుపుకుని భారత్ జోడో యాత్ర చేశాడు. భారత్ జోడో అంటే అదే. భారత్ జోడో అంటే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలి, భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి. అది భారత్ జోడో అంటే. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తున్నారు. చైనాకి భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఒక మ్యాప్ ఇచ్చారంట సైనికులకి. ఫలానా చోట వంతెన ఉంది, ఫలానా చోట రోడ్డు ఉంది, ఇటుగా వెళితే మీరు చైనా సైనికుల్ని ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పి ఇచ్చారంట. ఆ మ్యాప్ తీసుకెళ్తే అక్కడ ఏం లేదంట, రోడ్డు లేదంట, వంతెనలో లేవంటే ఏమీ లేవంట. అప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాలంటే కొంతమంది సైనికులు పైకెక్కి మోకులేసి కింద జీపులు లాక్కుని ఆ జీపులను పైకి లాక్కుని అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ ఈరోజు చూడండి ఎన్ని కారిడార్లు వచ్చినాయి, ఇక్కడ సరిహద్దులు ఎన్ని నిర్మాణాలు చేశారు, ఎన్ని వంతెనలు కట్టారు, ఎన్ని టన్నెల్స్ కట్టారు, కొండలను తవ్వి మనకి అక్కడ రహదారులను ఏర్పాటు చేశారు. అలాగే మనకి మొన్నటిదాకా ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చైనా సరిహద్దుల్లో మన దేశంలోనే ఒక రహదారి నిర్మిస్తుంటే చైనా వాళ్ళు వేయొద్దన్నారంట. వీళ్ళు ఆపేశారు. ఎందుకంటే చైనా వారికి కోపం వస్తుందండి, మనం ఆపేద్దామన్నాం. కానీ ఈరోజు అదే చైనా వాడిని ధిక్కరించి మనకి 60 దశకంలో భారతదేశం పైన చైనా దురాక్రమణ చేసి మన పైన దాడి చేసినప్పుడు నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితికి రిపోర్ట్ చేశారంట, అయ్యా చైనా మా మీద దాడి చేస్తుంది, మమ్మల్ని కాపాడండి అని. ఇప్పుడు ఎక్కడైతే చైనా వాళ్ళు మన మీద దాడి చేశారో అదే డోక్లాంలో మన సైనికులు తరిమి కొడితే అదే చైనా వాడు ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ చేశాడు, అయ్యా మన భారతదేశాన్ని మనం రక్షించండి అని. ఏది భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడటం. పోతే పైన లక్ష్యం కూడా బలమైన ప్రాంతం ఏమైందట, అది ఔన్నత్యం 90,000 కిలోమీటర్లని మనం వదిలేసుకున్నాం.